బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పయనమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల అంశాలను ప్రాధాన్యాన్ని బృందం వివరించనుంది. ఈ పర్యటనలో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి బృందం కలిసి పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో సమావేశం కానుంది. కీలక అంశాల్లో పెట్టుబడులపై ఒప్పందాలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లే బృందానికి మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. ఇక శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు దావోస్ కి పయనమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మొదటగా సీఎం రేవంత్ రెడ్డితో ఎవరెవరు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి పెట్టుబడి అంశాలపై అయితే చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి పెట్టుబడుల మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. అయితే ఏదైతే నిన్న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించి 2 రోజుల నుండి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మణిపూర్ రాహుల్ గాంధీతో పాటు మణిపూర్ చేసుకుని అక్కడ యాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ తిరిగి వచ్చారు. అయితే ఈ రోజు ఏదైతే దావోస్ స్విట్జర్లాండ్ లో జరిగే దావోస్ పర్యటనకు సంబంధించి బయలుదేరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు ఇటు ముఖ్య అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వెళ్తున్నారు. ఈ బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో నేతృత్వం వహిస్తున్నారు. సంబంధించి అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగే కంపెనీ ప్రతినిధులకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఇది సమావేశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా కంపెనీలు పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా ఇటు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఖచ్చితంగా తెలంగాణలో ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ దీనికి సంబంధించి పర్యటిస్తున్నారు. మొత్తంగా అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం. అయితే ఈ పర్యటన నుండి ఈ నెల 19 వరకు దావోస్ లో పర్యటన ఉంటుంది. ముఖ్యంగా మొత్తం అంటే రేవంత్ రెడ్డి సుమారు ఒక 70 కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లి ఈ నెల 19 వరకు దావోస్ చేపడతారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.